రీసెంట్లీ నేను ఒక ఇంటికి వాస్తు విజిటింగ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ నేను ఒక మేజర్ వాస్తు దోషాన్ని అయితే నోటీస్ చేశాను, విచ్ ఈజ్ కామన్లీ మేడ్ బై మోస్ట్ ఆఫ్ ది పీపుల్. ఏంటంటే అదొక తూర్పు ఫేసింగ్ హౌస్. ఆ తూర్పు ఫేసింగ్ హౌస్లో వాళ్ళు ఆగ్నేయంలో అంటే అగ్నికి సంబంధించినటువంటి స్థానంలో అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ అనేది ఏర్పాటు చేశారు, అంటే వాటర్ సంప్ ఏర్పాటు చేశారు. ఇది ఏంటంటే మనకు మెయిన్గా ఆగ్నేయం అంటేనే అగ్ని స్థానం, అంటే మనకి ఆ అగ్ని తత్వాన్ని ఇండికేట్ చేసేటువంటి స్థానం. అక్కడే మనం ఎప్పుడైతే వాటర్ స్టోరేజ్ చేస్తామో, అంటే అగ్నిలో వాటర్ వేసినప్పుడు ఏమవుతుంది, అగ్ని అనేది ఆరిపోతుంది. సో ఆ విధంగా ఆగ్నేయం అనేది అన్బ్యాలెన్స్ అయింది. ఆగ్నేయం అంటేనే మనకు మెయిన్గా ఇంట్లో ఉండేటువంటి లేడీస్ని, మనకు వచ్చేటువంటి లిక్విడ్ క్యాష్ని, అదేవిధంగా ఇంట్లో ఉండేటువంటి భార్యాభర్తల మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్ని రూల్ చేసేటువంటి స్థానం అది. అది ఎప్పుడైతే అన్బ్యాలెన్స్ అయిందో ఇంట్లో ఉండేటువంటి లేడీస్కి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ రావడము, ఏది కొందామన్నా చేద్దామన్నా చేతిలో డబ్బులు ఉండవు అనమాట. అంటే ఆస్తిపాస్తులు అన్నీ ఉంటాయి, చేతిలో డబ్బులు ఉండవు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఎప్పుడైనా సరే మనం ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అన్నప్పుడు ఇలాంటి వాస్తు మిస్టేక్స్ లేకుండా మనము ఇంటిని కన్స్ట్రక్ట్ చేసినట్టయితే కనుక ఆ ఇంటి నుంచి గుడ్ రిజల్ట్స్ మనం పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా సరే అగ్నికి సంబంధించినటువంటి స్థానంలో వాటర్ కంటెంట్ ఎంత తక్కువగా మనం ఉంచినట్టయితే అంత మంచి గుడ్ రిజల్ట్స్ అయితే మనం పొందొచ్చు.